చూస్తుంటే ఎంత బావుందో, అలానే తింటుంటే కూడా చాలా బావుంటదండి. అసలేంటిది అంటే ఇది బ్రెడ్ కస్టర్డ్ పౌడర్, కొంచెం మిల్క్ ఉంటే చాలు. ఆ 3 అయితే ఉంటే చక్కగా అయితే చేసుకోవచ్చు ఈ స్వీట్‌ని. ఎవరైనా ఇంటికొచ్చినా గానీ ఒక 10 మినిట్స్‌లో అయితే అయిపోయిద్ది. అసలు ఏంటి, ఎలా అన్నదైతే చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత అయితే మీ దగ్గర బ్రెడ్ అయితే ఉంటే ఒక 3 గానీ, 4 గానీ పీసెస్ తీసుకొని అలా ఎడ్జెస్ అంతా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అయితే దాన్ని ఒక 4 బాక్సెస్ లాగా అంటే 4 బాక్సెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలా చూపించడం ప్రతి ఒక్క బ్రెడ్‌ని అయితే అలా కట్ చేసుకోండి. అది ఫ్రెష్ బ్రెడ్ అయితేనే అండి. మళ్ళా నిన్న తెచ్చింది, మొన్న తెచ్చిందయితే అది యూజ్ అవ్వదు. అంటే టేస్ట్ రాదు. సో, తర్వాత అయితే అలా కట్ చేసుకున్న తర్వాత అయితే పాన్ పెట్టి పాన్ ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే కళాయిలో అయితే ఆయిల్ పట్టిద్ది. ఇలా పాన్ ఫ్రై అయితే కొంచెం నెయ్యి వేసేసుకొని చేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా అయితే 2 సైడ్స్ అయితే రోస్ట్ చేసేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత అయితే మనమైతే ఒక గిన్నె తీసుకొని దాంట్లో అయితే పాలు వేయాలి. పాలు పోసిన తర్వాత అయితే కొంచెం పొంగొచ్చే వరకు ఉంచాలి. తర్వాత అయితే మీరు కస్టర్డ్ పౌడర్ తీసుకొని దాన్నయితే ఒక 2 స్పూన్స్‌కి కొంచెం పాలు, అదంతా పౌడర్ అంతా కలిసిపోయేంత వరకు తీసుకోండి పాలు. లేదంటే వాటర్ కూడా తీసుకోవచ్చు. కానీ పాలు తీసుకుంటే కొంచెం టేస్ట్‌గా ఉండిద్ది. సో, అందుకని నేనైతే పాలు తీసుకున్నాను. పచ్చి పాలే తీసుకోవాలి. మళ్ళా వేడి పాలు తీసుకుంటే అదంతా ఆ గిన్నెలోనే మొత్తం అదంతా మెల్ట్ అయిపోయినట్టు గడ్డగట్టిపోయిద్ది. సో, అందుకనైతే పచ్చి పాలు తీసుకోండి. తీసుకొని ఒక 5 మినిట్స్ అలా తిప్పిన తర్వాత కొంచెం షుగర్ గానీ, బెల్లం గానీ వేసుకోండి. అలా అయితే కొంచెం టేస్ట్ వచ్చిద్ది. నెక్స్ట్ అయితే నార్మల్‌గా ఇంకొక 5 మినిట్స్ అయితే అలా పక్కన పెట్టిన తర్వాత అయితే ఒక ప్లేటే తీసుకోండి. బౌల్ తీసుకోవద్దు. ప్లేట్ తీసుకొని అలా వేసిన తర్వాత అయితే దానిపైన అయితే మనం బ్రెడ్ పీసెస్‌ని ఫ్రై చేసుకున్నాం గదా! అవైతే వేసుకోవాలి. ఒక్కొక్కటి అలా వేసుకోండి. వేసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే అలా ఉంచి పైనయితే డ్రై ఫ్రూట్స్ పెట్టేసేసి తినేయడమండి. చాలా అయితే సింపుల్‌గా అయిపోయిద్ది. ఇలా ఎవరన్నా ఇంటికొచ్చినప్పుడు సడన్‌గా స్వీట్స్ ఏం లేనప్పుడు ఒక 5 మినిట్స్‌లో అయితే అయిపోయిద్ది ఇదంతా. 5-10 మినిట్స్, ఒక 5 మినిట్స్ ఏమో ఇది కూల్ అవ్వడానికి ఉంచాలి. అలా అయితే అయిపోయిద్ది. అంతే అండి. చాలా సింపుల్‌గా అయితే రెడీ అయిపోయిద్ది. మీరైతే డెఫినెట్‌గా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నదైతే కామెంట్ చేయండి. మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. బాయ్.